ఈ ఉదయకాలం మనం పాత నిబంధనలో నుండి ఇర్మియా గ్రంథములో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 19 వచనాలు ఉన్నాయి, దాదాపుగా 11 వచనాలు మాత్రం నేనే చదువుతాను. 659వ పేజీలో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుకుందాం. యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్య మనుమడు నైన హబజిన్యాను అతని సహోదరులను అతని కుమారులను అందరినీ, అనగా రేకాబీయుల కుటుంబీకులను అందరినీ తోడుకొని వచ్చితిని. యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయషేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడి అని వారితో చెప్పగా, వారు, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూనూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. కనుక మేము ద్రాక్షరసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు. ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు. విత్తనమైనను చల్లుటలేదు. గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండి అని మేము చెప్పుకుంటుమి గనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నాము అని చెప్పారు. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని ప్రభువే మన అందరి ఆత్మల క్షేమార్థమై దీవించి తన ఆత్మ ద్వారా వివరించునుగాక. చాలా నిండుగా చేరి వచ్చారు, బయట కూడా ఉన్నారు, చాలా సంతోషం. గత 2 దినాలు తన దాసుల ద్వారా ప్రభు మనకు అనుగ్రహించిన సన్నిధి భాగ్యము ఇచ్చిన వాక్య సందేశాలను బట్టి ప్రభువుకే మనం స్తుతులు చెల్లిస్తున్నాం. మనకు మన కుటుంబాలకు ఏ విషయాలు అక్కరగా ఉన్నవో ప్రభు ఎరిగి తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని, దీనిలో కొద్దిగా కోసి మాథ్యూ గారు మొదటి రోజు ఆయన ఇచ్చే వర్తమానాలన్నిటికీ పరిచయంగా రూతు గ్రంథంలో ఉన్న 7 రకాల సంబంధాలు చెప్పారు. అందులో ఒకదానితో, అంటే అది సబ్ పాయింట్ అది మరి కొంతమందిని కూడా అటువంటి తరగతికి చెందినవారు అని రేకాబీయులను గురించి వారు కొంత
వివరంగానే మాట్లాడారు. కానీ ఈ మీటింగ్స్ ప్రారంభం కాకముందు 29వ తారీఖు ఉదయకాలం నేను వాక్యము చదువుతూ ప్రార్థిస్తూ ధ్యానిస్తుండగా ప్రభువు నా మనస్సులో ఈ విషయాన్ని భారంగా పెట్టాడు. దీనిని మీతో కలిసి మీ మధ్య వినాలని, వివరించాలని ప్రభువు సూచనను బట్టి నేను ఈ భాగాన్ని చదివాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, 66 గ్రంథాల్లో. అయితే అన్నీ మనకు అంతగా అర్థం కాలేదు. మన జీవిత కాలం అంతా అప్పగించుకొని దేవుని దాసుల ద్వారా, ఉపదేశకుల ద్వారా నేర్చుకోవడం, స్థానిక సంఘాల్లో ఉండే ఉపదేశకుల ద్వారా, పెద్దల ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం పూనుకోవాలి, ప్రయత్నం చేయాలి. 10 సంవత్సరాల కిందట ఢిల్లీలో ఎంజే బాబు గారు ఇటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఎక్కువ మందికి ఏర్పాటు చేశారు. దానిలో అనుభవం కలిగిన దేవుని దాసులు వాక్యం అందించారు. జాన్ కురియన్ గారు, మిశ్రా గారు, హడ్సన్, నేను కూడా. మా అందరికీ 128వ కీర్తన ఒకటే ఇచ్చారు. కనుక అందరూ అదే కీర్తనలో అన్ని దినాలు, అది 4-5 దినాల కాన్ఫరెన్స్, 4 రోజుల కాన్ఫరెన్స్, ఆదివారం ఆరాధనతో ముగించారు. అందులో ఒక సహోదరుడు ఒక వర్తమానంలో దీనిని ప్రస్తావించాడు. అప్పటి నుండి దాని గురించి నేను ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం ఇర్మియా గ్రంథములో 35వ అధ్యాయం అంతటిలో 19 వచనాల్లో చెప్పబడిన రేకాబీయులు వారి సిద్ధ మనస్సు, వారు రాజీ పడకుండా వారి పితరుడు చెప్పిన ప్రకారమే వారు జీవిస్తున్నారు. ఎంతకాలం సాగినా వారిలో మార్పు రాలేదు. ఈ రేకాబీయులు ఎవరు? రేకాబీయులు ఎందుకు అంత ఖచ్చితంగా ఉన్నారు? దీనిలో నీవు నేర్చుకోవలసిన సత్యాలు కొన్ని మనము ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. వృత్తాంతముల గ్రంథానికి రండి. మొదటి గ్రంథం దినవృత్తాంతములు, మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దాదాపు చివరి వచనంలో 55వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఎబేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన చిరాతీయులు, షిమ్యాతీయులు, షోకోతీయులు, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు అన్నాడు. ఎవరి వృత్తాంతమైన బైబిల్లో ఉన్న పురుషులు, స్త్రీలు, కుటుంబాలు, నాయకులు ఎవరు కానీ వారి వృత్తాంతాలు మనం తెలుసుకోవాలంటే వృత్తాంతముల గ్రంథానికి రావాలి. ఆ వృత్తాంతాలు 2 గ్రంథాలుగా ప్రభు మనకిచ్చాడు. మొదటి గ్రంథం ఆదాముతో ప్రారంభించి రాశాడు. దావీదు పరిపాలన, ఆయన పితరులతో చేర్చబడే వరకు మొదటి గ్రంథం. ఇక 2వ గ్రంథం సొలొమోనుతో ప్రారంభించి యెరూషలేము నుండి యూదులు చెరకు వెళ్ళే వరకు ఉన్న చరిత్ర చెప్పాడు. వీటిలో మనము ఈ వృత్తాంతములు చదువుతుండగా మొదటి అధ్యాయం 54 వచనాల లోపల ముఖ్యంగా అబ్రహాము, ఆయనలో నుండి వచ్చిన వారిని గురించి 34 నుండి 21 వచనాలు రాశాడు.
తర్వాత ఇశ్రాయేలు కుమారులు అని చెప్పి వారు 12 మంది పేర్లు చెప్పి యోధా కుమారులు గురించి వ్రాస్తున్నాడు. అలా వ్రాస్తూ ఇక్కడ మనకంత పరిచయం లేని వారిని వివరిస్తున్నాడు 55వ వచనములో. ఇంకా పైకి మనం వెళ్ళొద్దు. ఎబ్బేజులో అదొక స్థలం. ఎబ్బేజు ఒక వ్యక్తి పేరు, ఎబ్బేజు ఒక స్థలం పేరు. ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములు అన్నాడు. ఈ లేఖికులు అంటే మొన్న కోశిమేత్య గారు దీని గురించి మాట్లాడుతూ చెప్పారు, స్క్రైబ్స్ అని ఇంగ్లీష్లో. స్క్రైబ్స్ అంటే కొన్నిసార్లు తర్జుమా చేసేవారు యాజకులు అని కూడా చేస్తారు. ఫారసీస్ అండ్ స్క్రైబ్స్ అని అట్లా ఉండేవారు. కానీ ఇక్కడ స్క్రైబింగ్ అంటే చెప్తూ ఉండగా రాయడం. రాజారావు గారు చెప్తూ ఉంటే చాలామంది రాసేవారు. ఆ నోట్స్లే పుస్తకాలుగా తయారై మన చేతుల్లో ఉన్నాయి. లేఖికులుగా ఉన్నారు ఎవరు? రెకాబీయులు. దేవుని వాక్యాన్ని వ్రాయడం అనేది ఒక గొప్ప పరిచర్య. చెప్పడం ఒక పరిచర్య, వినడం ఒక అభ్యాసం. అయితే వ్రాయడం అనేది ఒక మంచి పరిచర్య. రేకాబీయుల పరిచర్య అదే, దేవుని వాక్యాన్ని వ్రాయుట అనేది. లేఖికులు అనే మాట అక్కడ తేటగా వ్రాశాడు. లేఖికులు. అసలు బైబిల్లో ఈ 40 మంది వ్రాసిన 66 పుస్తకాలు, ఇందులో ఎవరు గ్రంథకర్తలు కాదు. కొందరు బోధకులు గ్రంథకర్త అని అంటూ ఉంటారు, కానీ గ్రంథకర్త ఒక్కడే. ది ఆథర్ ఆఫ్ ఆల్ 66 books ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. అంటే 66 గ్రంథాలకు గ్రంథకర్త ఎవరు? ప్రభువే. మరి వీరెవరు? రైటర్స్ అంతే. గుమస్తాలుగా ఉండి, లేఖికులుగా ఉండి రాయబోయా అంటే రాశారు వాళ్ళు. అందరూ లేఖికులే. కానీ వీరు ప్రభువు చెప్పిన మాటలు రాసినటువంటి లేఖికులు, ఈ 66 గ్రంథాలు రాసిన వారు. కానీ రేకాబీయులు ఎవరు? రేకాబీయులు దేవుని వాక్యాన్ని వేరే వారు చెప్తూ ఉండగా కాపీగా వ్రాసినట్టుగా వ్రాసి చక్కని పరిచర్య వారు చేశారు. అక్కడ ఏమన్నాడంటే వీరు కేనీయుల సంబంధులు అన్నాడు కదా. బైబిల్ స్కూల్స్లో కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్తా ఉంటే ఒకసారి ఒక విద్యార్థి ఏమన్నంటే, అయ్యగారు ఇదంతా మనకు అవసరమా అన్నాడు. అర్థం కాని వారికి ఎలా ఉంటుందంటే ఇదంతా మనకు అవసరమా అని ఉంటుంది. మనకు అవసరం కనుకనే ఆయన రాయించాడు. ఇందులో అవసరం కానిది ఏది లేదు. మనం నేర్చుకోవాలి. ప్రతిదాన్ని పరిశీలన చేసి ఊరికే చదువుకోవడం కాదు, నేర్చుకోవాలి. ఈ రేకాబీయుల సంబంధులు వారు లేఖికులు అని చెప్పాడు, వారు కేనీయుల సంబంధులు అన్నాడు. మళ్ళీ కేనీయులు అంటే వారెవరంటే, న్యాయాధిపతుల గ్రంథానికి రండి ఒకసారి, 4వ అధ్యాయం. త్వరగా మనం చదువుకుందాం. 4వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయములో 11వ వచనం చదువుకున్నాం. కయీనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్ద ఉన్న జేనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారము వేసుకొని ఉండెను అన్న. మోషే మామ హోబాబు. సంఖ్యాకాండంలో ఆయన పేరు రాశాడు కదా. మోషే మామ హోబాబు. అక్కడ హెబెరు సంతతి వాడు. హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడిన వాడు ఆ ప్రాంతంలో జైననీము దగ్గర ఉన్న మస్తకి వృక్షం దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. ఆ హెబెరు 17లో హాసోరు రాజైన యాబీనుకును కయీనుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక దెబోరా
ఉన్న దినాల్లో జరిగిన చరిత్ర ఇది. సీసెరా కాలినడకను కయ్యనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను అన్నాడు. ఈ హెబెరు భార్య యాయేలు ఒక మంచి పని చేసింది. ఏం పని చేసిందామె? సీసెరాను గుడారములో డేరాలో చేర్చుకొని ఆ డేరాలో పాలిచ్చి మేగడిచ్చి సర్దారులకు తగిన పాత్రలతో ఇచ్చి నిద్రపుచ్చి ఒక సుత్తె మేకు తీసుకుని వచ్చి కణతల్లో దిగగొట్టగా అతడు నేలకు కృంగిపోయాడు. హెబెరు భార్య యాయేలు శత్రువును సంహరించడంలో ప్రభువు చేతిలో ఆ దినాల్లో ఒక సాధనంగా వాడబడి బారాకు ఏమి చేయనక్కర లేకుండా, దెబోరా కూడా ఏమి చేయనక్కర లేకుండా వారు యుద్ధానికి ప్రయాసపడుతున్నారు. కానీ యాయేలును ప్రభు ఉపయోగించాడు, యాబీనును ఆయన అణిచివేశాడు అని ఆ తర్వాత మనం చదువుతున్నాం. కాబట్టి నేరుగా లేవీయులకు చెందిన వారు కాదు రేకాబీయులు. లేవీయులు నిర్గమకాండ 32లో పాపం చేసిన ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి వేరుపడి మేము యెహోవా పక్షముగా ఉంటాం అని తీర్మానం చేసుకుని వచ్చారు. యెహోవా పక్షముగా రాగా ప్రభు వారిని ప్రతిష్ఠించాడు, ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చేయవలసిన ఆరాధన, సేవ, పరిచర్య ఈ గోత్రికులు చేస్తారని ప్రభు వారికి ఆధిక్యతను అనుగ్రహించాడు. అటువంటి లేవీయులు కారు రేకాబీయులు. కానీ ఈ రేకాబీయులు మోషేకు కొంత ఆ మామకు సంబంధం కలిగినటువంటి ప్రజలు వారు. వీరిని ఒక నొమాడిక్ ట్రైబ్ అంటారు. అంటే ఒకే చోట ఉండకుండా, స్థిర నివాసం ఏర్పరచుకోనకుండా పరదేశులుగా ఒక ఊరిలో కొంతకాలం ఉండడం, అక్కడి నుండి మళ్ళీ మరొక ఊరికి వెళ్ళడం, ఇట్లా జీవితకాలం అంతా పరదేశులుగానే యాత్ర చేసే తెగవారు వారు రేకాబీయులు. ఈ రేకాబీయులను ప్రభు తన కృపలో పరిచర్యలో చక్కగా ఉపయోగిస్తున్నాడు. వారు తండ్రి చెప్పిన మాటకు సంవత్సరాలు గతించిన విధేయతను చూపిస్తూ వచ్చారు. మరొక వివరం కూడా రాజులు 2వ గ్రంథానికి రండి, 10వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా 35లో మనం రేకాబీయులను గురించి చదువుకున్నాం కదా. అక్కడ చదువుతున్నప్పుడు వారు ఒక పేరు చెప్పారు. 6వ వచనం చదువయ్యా, ఇర్మియా 35:6. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎక్కడ? రేకాబు కుమారుడైన యెహోనాదాబు. చాలు. యెహోనాదాబు రేకాబు కుమారుడు అని ఇక్కడ చెప్పాడు కదా. ఆయన వారి పితరుడుగా ఉన్నాడు. ఆ యెహోనాదాబు ఏం చెప్పాడు వారికి? నీ జీవిత దినాల్లో మీరు ద్రాక్ష రసము త్రాగకూడదు అని పిల్లలకు చెప్పి వెళ్ళాడు. మా నాయన చెప్పేది ఏంటి, మేము చేసేది ఏంటి అనుకోలేదు వారు. ఏం చేశారు? తండ్రి చెప్పిన మాటకు పూర్తిగా విధేయత చూపించారు. ఒక ఉద్దేశంతో ఆయన మాట చెప్పాడు. ఇక్కడికి రండి. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయంలో యెహూ అనేవాడు ఉన్నాడే, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు ఆయన చేసిన కార్యాలు. యెజెబెలు చాలా ప్రబలంగా ఉండగా, బయలు దేవత ఆరాధన చాలా విస్తారంగా ఉన్న దినాల్లో యెహూను ప్రభు వాడుకున్నాడు. ఇది రాజులు 1వ గ్రంథం 19లో ఏలియా నిరుత్సాహపడినప్పుడు ప్రభు మళ్ళా ఆయన్ని ప్రోత్సాహపరచి, నీ పరిచర్య ముగింపు కాలేదు, నీవు చేయాల్సిన పరిచర్య ఇంకా ఉన్నది, ప్రయాణం ఇంకా ఉన్నది, నేను ఒక్కడనే అనుకుంటున్నావు కనుక నీకు బదులు నేను ఎలీషాని ఏర్పరచుకుంటున్నాను, ఎలీషాకు నీవు అభిషేకం చేయాలి, యెహూకు నీవు అభిషేకం చేయాలి. యెహూ కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా నా పరిచర్యలో ఉపయోగపడేవాడే అని ప్రభు చెప్పాడు. ఆ యెహూను గురించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం. అక్కడ యెహోనాదాబు ఉన్నాడు. ఈ యెహోనాదాబు
15వ వచనం చూడండి. 10వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 15. అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన, ఇప్పుడు సరిపోయిందా? ఇర్మియా 35లో ఎవరున్నారు? యెహోనాదాబు ఉన్నాడు, రేకాబీయులు. దినవృత్తాంతాలు 2లో ఎవరున్నారు? రేకాబీయులు ఉన్నారు. వారెవరు? కేనీయుల సంతతి వారు అని చెప్పాడు. మోషే మామ హెబెరుకు వీరికి ఉన్న సంబంధం చెప్పాడు. అది నిర్గమకాండం 3లో మనకు కనబడే మిద్యానీయులు, యాజకుడు, ఇత్రో, వీరందరూ డైరెక్ట్గా లేవీయుల కుటుంబానికి చెందిన వారు కారు. కానీ వారు కూడా ప్రభు పనిలో ఒక రకంగా వాడబడ్డారు. ప్రభు ఆ రీతిగా ఓవర్రూల్ చేశాడు. ఇక్కడ ఏమంటాడు చూడండి, యెహోనాదాబును కనుగొని ఆయన ఏమంటాడు? నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా ఏమన్నాడు? యెహోనాదాబు ఉన్నదంటాడు. ఇది చాలా చక్కని ప్రశ్న, మీరు గుర్తుపెట్టుకోండి. 10-15. నీవు వేరే వారి ఎడల ఉన్నట్టు వారు నీ ఎడల ఉండరు. ఇంకా అర్థమవుతుందా? నీవు వేరే వారి ఎడల ఎంత యథార్థంగా ఉంటావో, ఎంత నమ్మకంగా ఉంటావో, ఎంత ఖచ్చితంగా ఉంటావో, వారు నీ పట్ల అలా ఉండరు. అందుకే ఆయన అడిగాడు, నేను నీ పట్ల ఉన్నట్టుగా, నా హృదయం నీ పట్ల ఉన్నట్టుగా నీ హృదయం నా పట్ల ఉన్నదా అని అడిగాడు. అతడేం చెప్పాడు? ఉన్నది అన్నాడు. అంటే వారు లేఖికులుగా ఒక మంచి పరిచర్య చేస్తున్న వారు మాత్రమే కాదు. ఈ రేకాబీయులు ఎటువంటి వారంటే యథార్థ హృదయులు. ప్రభువుకు కావలసింది ఏ హృదయం? యథార్థమైన హృదయం. కపటంతో కూడిన హృదయం కాదు. యుక్తులు, ఉపాయాలు, ఎదుట ఒకటి, మనిషి లేకపోతే మరొకటి, ఇటువంటి కపటము, తంత్రం ప్రభువుకి ఎన్నడూ ఎక్కడా ఇష్టం కాదు. అయితే యథార్థవాది లోక విరోధి. యథార్థత కలిగిన వారిని ఏం చేస్తారంటే వారి మీద నిందలు వేయాలని చూస్తారు, అల్లరి చేయాలని చూస్తారు. రేకాబీయులు అటువంటి వారు కాదు. యెహోనాదాబు ఆ పనిలో వాడబడ్డాడు. ఆ రోజున నేను బయలుకు పెద్ద పండుగ చేస్తా అని యెహూ ఉపాయంగా చెప్పాడు. అది కపటోపాయం అనే మాట కూడా రాశాడు అక్కడ 19. యథార్థ హృదయుడు యెహోనాదాబు. యెహూ చేసిన ఉపాయం మాత్రం అది కపటోపాయం అన్నాడు. ఏం ఉపాయం చేశాడు తెలుసా? అంతకు ముందు వారు చేసిన పూజ కంటే బయలుకు నేను అధికంగా పూజ చేస్తా, అంతకు ముందు వారు బయలుకు బలులర్పించారు, నేను గొప్ప బలి అర్పిస్తా. ఈ మాటలు 19వ వచనంలో చెప్పాడు. అధికముగా అని 18లో, గొప్ప బలి అని 19లో చెప్పాడు. అది కపటోపాయం అని ముగించాను. బయలు దేవతా భక్తులు అందరూ రండి, నేను గొప్ప బలి చేస్తా, గొప్ప పూజ చేస్తా అన్నాడు. వారందరూ వచ్చిన తర్వాత యెహూ ఏం చేశాడు? వారిని అందరినీ సంహరించే ఏర్పాటు, ఒక్కరూ తప్పించుకొని పోకుండా అందరినీ అతడు సంహరించాడు. బయలు పూజలను వ్యతిరేకించిన వారిలో, బయలు భక్తులను క్రమశిక్ష చేసిన వారిలో యెహోనాదాబు కూడా ఉన్నాడు. రేకాబీయులలో అతడు ఒకడుగా ఉన్నాడు. అలా వారు మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు నేరుగా ఇర్మియా 35వ అధ్యాయానికి రండి. ఇర్మియాతో ప్రభువు మాట్లాడుతున్నాడు, వినండి. మొన్న బ్రదర్ చెప్పారు, దేవుని ప్రజలు దేవుని మాట ప్రకారం చేయడం లేదు. ఆ రోజుల్లో ప్రభువు చెప్పేది ఒకటి, వారు దానిని ఆలకించడం లేదు, అంటే విధేయత చూపడం లేదు. నా ప్రజలు నా ఆజ్ఞ మీరి ఉన్నారు కనుక వారి ఎదుట నీవు రేకాబీయులను వారికి దృష్టాంతంగా వారి ద్వారా పాఠం నేర్పించు అని ఇర్మియాను పిలిచి, నీవు మందిరపు గదుల లోపలలో ఒక గదిలోనికి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ వారందరినీ కూర్చోబెట్టి తగిన పాత్రలు పెట్టి ద్రాక్షారసం తెచ్చి ఆ పాత్రలో ద్రాక్షారసం పోసి నీవు ద్రాక్షారసం త్రాగుము అని వారిని చెప్పమన్నాడు. అయిందా? 5వ వచనం. మయషయ గదికి పైగా ఉన్న గదిలో ఆయన వారిని కూర్చోబెట్టి
గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడి అని వారితో చెప్పగా వారెవరూ ద్రాక్షరసం త్రాగడం లేదు. చూసారా? మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక. చూసారా? వారి యొక్క తీర్మానం జీవిత కాలంలో ఎప్పుడు మా తండ్రి చెప్పినట్టే మేము చేస్తాం. మా పితరుడు చెప్పి వెళ్ళాడు, ఆ ప్రకారం మేము ద్రాక్షరసం త్రాగము అని చెప్పారు. ఒకసారి కాదు, 1, 2, 3, 4 సార్లు కనీసం చెప్తున్నారు వారు. అక్కడ కట్టడ అతిక్రమించడానికి అస్సలు వారు ఇష్టపడలేదండి, రాజీ పడలేదు వారు. తండ్రి చెప్పినట్టుగా మేము ఎలా ఉండాలనుకుంటున్నాం. వారు ఇంకా వేరే మాట కూడా చెప్పారు, ద్రాక్షారసం త్రాగమని మాత్రమే ఇర్మియా అన్నాడు. కానీ వారేమంటారంటే 7వ వచనం కూడా చూడండి, ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనాలు విత్తవద్దు, తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను అన్న. అక్కడ ఆగండి. కాబట్టి మా పితరుడు మాకేది ఆజ్ఞాపించాడో ఆ ప్రకారమే మేము చేస్తాం. విత్తనాలు విత్తం, ద్రాక్ష తోటలో నాటం, ఇండ్లు కూడా కట్టించుకోం, మా కొరకు మేమేమి సంపాదించుకోం. వీ విల్ సింప్లీ రిమైన్ యాజ్ టెంట్ డ్వెలర్స్. డేరాలలో గుడారాలలో నివసించు వారంగానే మేము ఉంటామన్నట్టు. పులివెందుల్లో ఈ ఉదయం మీకు ఒక చిన్న ప్రశ్న. గుడారాల్లోనే ఉండడానికి మీలో ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఏం మాట్లాడరే? మేము గుడారాల్లోనే ఉంటాం. మన చేత కాదు. కింద కట్టాలి, పైన కట్టాలి, పక్కన కట్టాలి, ఇక్కడొక ఇల్లు కట్టాలి, అక్కడొక ఇల్లు కట్టాలి, బెంగళూరులో ఒకటి కట్టాలి, హైదరాబాద్లో ఒకటి కట్టాలి, మద్రాసులో ఒకటి కట్టాలి. ఎన్ని ఇళ్ళున్నా మనకు చాలు. ఈ మాయదారి మనిషికి ఉండే మనసు ఎటువంటిదో చూడండి. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు 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 ఇల్లు, ఆస్తి ఆస్తి ఆస్తి, సంపాదన సంపాదన. రేకాబీలకు ఉన్నది ఒకటే, పిల్గ్రిమ్ క్యారెక్టర్, యాత్ర జీవితం. ఆ జీవిత కాలం అంతా మేమెవరం సంపాదించుకునే వారం కాదు, పొలాలు విత్తనాలు చల్లేవారం, ఇండ్లు కట్టుకునేవారం కానే కాదు. మా పితరుడు చెప్పాడు, ఆ ప్రకారంగా మేము మా జీవితం సాగించి వెళ్ళిపోతాం. ఉన్నంతకాలం ఉంటాం, ప్రభు పని చేస్తాం. ఎంత మంచి తీర్మానం. అసలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి అదే చెప్పాడు. వారికి వెండి బంగారాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, సంపద ఉన్నది, కానీ ఇండ్లు కట్టుకోలేదు. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ. ఇల్లు కట్టుకుంటే తప్పు కాదు, మళ్ళీ కంగారు పడకండి. ఈయన ఏమైనా తెచ్చారు నాయన, ఆయనకి పని లేదు, పిలిచిన వాళ్ళకి పని లేదు అనుకోవద్దు. ఇల్లు ఉన్నంత వరకు ఇల్లు అవసరమే, తప్పు లేదు. కానీ మన మనస్సు ఇంటి మీద పెట్టకూడదు. సంఘము కన్నా ఇల్లు ముఖ్యం కాదు, సన్నిధి కన్నా ఇల్లు ముఖ్యం కాదు. మేము గుడారవాసులుగా ఉంటాం, మేము గుడారంలో నివసిస్తాం. మన పాఠం అక్కడే ప్రారంభించాం, మీకు గుర్తుందా? నిన్నగాక మొన్న ఇశ్రాయేలు గుడారాలు, యాకోబు ఆ సంబంధులు అందరూ డేరాలు డేరాలు వేసుకుని నివాసం చేస్తూ ఉన్నారు. మేము గుడారములలోనే ఉంటాం అని వారు చెప్పిన మాట నాకు చాలా తృప్తికరంగా ఉందండి. పెదవచనంలో మళ్ళా చెప్పారు, గుడారములలోనే మేము నివసించుచున్నాము అని వారు చెప్తున్నారు. అది కాక ఇండ్లు కట్టుకొన లేదు, విత్తనాలు విత్తడం లేదు, తోటలు నాటడం లేదు,
మా పితరుడు మాకు చెప్పిన ప్రకారమే మేము చేస్తున్నాం అన్నారు అని అంతటితో ఆగక ఇది ద్రాక్షారసంతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు వీరు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 8వ వచనం వినండి. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో ఎన్నిట్లో అన్నారు? కొన్నిట్లో కాదు, మాకు అనుకూలమైన వాటిలో కాదు. మరేమన్నారు? సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుట లేదు అన్నారు. అదొక పెద్ద కమిట్మెంట్ కదా. ఈ ఉదయం మనం వెళ్ళిపోతుండగా ఈ కమిట్మెంట్, ఈ సమర్పణ, ఈ అంకిత భావం ఎంతమంది చేయగలరు? మీరందరూ చేసి తీరాల్సిందే అని నేను చెప్పను. కానీ మనం ఎంతమందివి మనం చేయగలం? అయ్యా మేము, మా పితరులు చెప్పారు, బైబిల్లో ఉంది కనుక మేము చేయకూడనిది చెయ్యం అని ఆ ఒప్పుదలకు రాగలమా? మా భార్యలు కూడా ఈ విషయంలో సహకరిస్తారు, మా కుమారులు కూడా సహకరిస్తారు, మా కుమార్తెలు కూడా సహకరిస్తారు. మేము ద్రాక్షరసము త్రాగము అని చెప్తున్నారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయానికి ఒకసారి రండి. ఆ దినాల్లో ప్రభువు కొరకు ప్రత్యేకించబడేవారు ఎవరైనా ఉంటే వారిని గూర్చి చెప్పాడు. అక్కడ 2వ వచనం నుండి చదవండి. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొకటకు ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడేం మానాలన్నాడు? ద్రాక్షారస మద్యములను మానవలను అన్నాడు. ద్రాక్షారసం తప్పు కాదు, కానీ మత్తులగునట్లుగా ద్రాక్షారసం త్రాగడం అది నేరమే. అది మానవలను అని నజీర్లకు చెప్పాడు ఆయన. ఇంకేమంటాడు? ద్రాక్షరసపు చిరకనైనా మద్యపు చిరకనైనా త్రాగవలదు. అంటే ఏ రకమైన ద్రాక్షారసంనైనా త్రాగవలదు. పచ్చివి కానీ ఎండినవి కానీ ఆ పండ్లు కూడా తినకూడదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నిట పచ్చి కాయలే కానీ పై తోలే కానీ ద్రాక్ష బల్లిని పుట్టినది ఏదియూ తినవలదు అన్న. ఇంకా కొన్ని నియమాలు చెప్పాడు. బ్రతుకు దినాలన్నింటిలో మంగళకత్తి తల మీదకి రాకూడదు. శవాన్ని ముట్టుట విషయంలో కూడా అతడు ప్రత్యేకముగా ఉండాలి. ప్రతిష్ఠింపబడినవాడు ప్రత్యేకముగా ఉండాలి. అన్నీ తినకూడదు, అన్నీ చేయకూడదు. నజీరుకు నియమాలు ఉన్నాయి. ఈనాడు మనం ఎవరం? ప్రభువు కొరకు నజీరులుగా ప్రత్యేకించబడ్డాం మనం కదా. లోకంలో ఉన్న వారిలో నుండి ప్రభు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కనుక మిగతా వారికి తప్పు కానిది మనకి తప్పే. ద్రాక్షారసం త్రాగండి అని పాత్రలు పెట్టి ద్రాక్షారసం పోస్తే కూడా ఆ మయసయ్య ఉంటే గదికి పైగా ఉన్న గదిలో కూర్చోబెట్టి రేఖాబీలకు చెప్తే వారు ఎవ్వరు ఒక్కరు కాబట్టి ఒక్కరైనా శోధింపబడలేదు, ఆ ద్రాక్షారసం త్రాగలేదు. పైగా ఇర్మియాకి ఏం చెప్తున్నారు? మా పితరుడు మాకు చెప్పి వెళ్ళాడు, మేము ఆ ప్రకారమే చేస్తాం, దానికి వేరుగా మేము చెయ్యం అని వారు చెప్తున్నారు. ఇర్మియాకి రండి 35వ అధ్యాయంలో. ఇప్పుడు ఎందుకు మేము యెరూషలేములో కాపురం ఉన్నాం? గుడారాల్లోనే కాపురం ఉండేవారం కదా. ఎందుకు కాపురం ఉన్నాం అంటే 11వ వచనంలో వారు చెప్పారు. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ఆ బబులోను రాజు ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి ఆ కారణాన్ని బట్టి యెరూషలేముకు వెళ్దామని యెరూషలేములో కాపురం ఉన్నాము తప్ప మేము ఇండ్లు కట్టుకోము, విత్తనాలు చల్లము, తోటలు నాటము, గుడారాల్లోనే నివసిస్తాం, ద్రాక్షరసం త్రాగం, ఎన్నటికీ త్రాగం. ఎంత గట్టి తీర్మానం చేసుకున్నారో చూడండి.
మనం చాలా కష్టపడుతున్నాం, వస్తున్నాం, వింటున్నాం, కూర్చుంటున్నాం. గంటలు 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 కూర్చుని వాక్యం వినడం సులువు సంగతి కాదు. కానీ దీని ఫలితమంతా ఒక్క దానిలో ఉంది. బ్రదర్స్, ₹1000 ఖర్చు అయింది, సరే. చాలా గంటలు మనం వచ్చాం, కూర్చున్నాం, కష్టపడ్డాం, సరే. ఫలితమంతా ఎక్కడున్నది? ఆయన మనతో చెప్పినట్టు చేయడంలో ఉన్నది. పితరుడు ఎప్పుడో చెప్పి వెళ్ళిపోయాడు, కానీ రేకాబీయులు దాన్ని నేటికి అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు. తర్వాత వచనాల్లో ఆయన ఏమన్నాడంటే, ఓ ఇర్మియా, ఈ రేకాబీయులు ఏం చేస్తున్నారో దానిని ఈ ప్రజలకు చెప్పమన్నాడు. ఎందుకు? వీరు నా మాట ఆలకింపకున్నారు. వీరు శిక్షకు లోబడిన మాటలు ఆలకింపరా? రేకాబీయులు నేటి వరకు వారి పితరుడు చెప్పినట్టు చేస్తున్నారు అని 14వ వచనంలో చెప్పాడు. 15 నుంచి చదివయ్యా, ఊరికే జ్ఞాపకం చేసుకుని మనం ముగించాలి. మరి ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో 15వ వచనం. పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు నేను పంపుతున్నాను, మీ పట్ల నాకున్న భారము చింతను బట్టి పంపుతున్నానన్నాడు. పంపుచు ప్రతివాడు తన దుర్మార్గతను విడిచిపెట్టమని మీకు చెప్తున్నాను, చక్కబరుచుకోమని చెప్తున్నాను. అన్య దేవతలను అనుసరింపకండి, వాటిని పూజింపకండి అని అన్నీ చెప్పాను. కానీ నేను ప్రకటించాను, నా ప్రవక్తలను పంపి ప్రకటించాను, కానీ మీరు వినకపోతే, మీరు వినలేదు. రేకాబీయులు ఏం చేస్తున్నారు? పితరుడు చెప్పింది వింటున్నారు. మీరేం చేయాలి ఇప్పుడు? వినాలా, వినకూడదా? వారు వినలేదు కదయా, మేము ఎందుకు వినాలా? యూదులు వినలేదుగా, ఇశ్రాయేలు వినలేదుగా, మేము కూడా అంతే అంటారా? అంటే ఉపయోగం లేదండి. మనం ఏం చేయాలి? ఇక నుండి మా ప్రభువు చెప్పినట్టు మేము వింటాం, భర్త చెప్పినట్టు నేను వింటా, మా తండ్రి చెప్పినట్టు మేము వింటాం, పెద్దలు చెప్పినట్టు మేము వింటాం, సేవకులు చెప్పినట్టు మేము వింటాం, ఉపదేశకులు చెప్పినట్టు మేము వింటాం. ఆ ఫలితం రావాలి. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, రెస్పాన్స్, వారి ప్రతిస్పందన ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఇన్ని వచనాలు ఎందుకు రాయించాడు? రేకాబీయుల మాదిరి వారికి చూపించాడు. నేను మాట్లాడాను, కానీ మీరు వినలేదు. నేను పిలిచాను, కానీ మీరు జవాబు ఇవ్వలేదు. కనుక మీ మీదికి నేను కీడు రప్పిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. దైవ గ్రంథం అంతట్లో మనం చూస్తే సాదోకు సంతతి వారు ఉన్నారు. సాదోకు సొలొమోను దినాల్లో యాజకుడుగా ఉండి ఏం చేశాడో ఆయన సంతతి వారందరూ అదే చేశారు, పాటించారు. అంటే రేకాబీయులు అలాగే ఉన్నారు, సాదోకు సంతతి వారు అలాగే ఉన్నారు. అహరోను కుమారులలో ఎలియాజరు ఉండేవాడు. ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు అయితే ఎలియాజరు చెప్పినట్టు ఫీనెహాసు చేశాడు, ఫీనెహాసు చెప్పినట్టు మిగతా వారు చేశారు. దేవుని ప్రజల మధ్య పాపం ప్రవేశించినప్పుడు ఫీనెహాసు ఓర్వలేక తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని తీసుకుని వెళ్ళి పాపము చేసిన ఇద్దరిని పొడిచి చంపాడు. ఆ రీతిగా పాపానికి ఆయన ముగింపు పెట్టాడు. ప్రభువు మెచ్చుకున్నాడు. నీవు ఆసక్తి కలిగి పనిచేసావు గనుక యాజక సంబంధమైన నిబంధన నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు. 19వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడును యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు
రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు ఈ రేకాబీయులు అనుసరిస్తూ వచ్చిన దానిని బట్టి, వారి విధేయతను బట్టి, వారి సమర్పణను బట్టి, వారి అంకిత భావాన్ని బట్టి, వారి పట్టుదలను బట్టి, వారి పౌరుషాన్ని బట్టి ప్రభు ఏమన్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మీ సంతతి వారిలో ఒకడు తప్పక ఉంటాడు, ఉండక మానడు అన్నాడు. ఎంత కృపగల దేవుడు ఆయన. కనుక ఈ ఉదయకాలం మనం ఇర్మియా 35లో కొన్ని వచనాలు చదివి ముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేస్తూ వచ్చాం. వారు ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నారు, పట్టుదల గలవారుగా ఉన్నారు. కారణం ఉన్నది కనుక పితరుడు చెప్పిన దానికి వారు విధేయత చూపించారు. వారికి ఎంత ఇష్టమైన ద్రాక్ష రసము త్రాగలేదు, అసలు ద్రాక్షలు నాటలేదు, ఫలములు సంపాదించుకోలేదు, ఇండ్లు కట్టుకోలేదు. ప్రభువు చెప్పిన ప్రకారం గుడారాల్లోనే వారు నివసిస్తున్నారు. ప్రభు మనకేం చెప్పాడు? అమ్మా అయ్యా, వారికి ఒకటి, మనకి మరొకటి చెప్పలేదు ఆయన. మనకు కూడా అదే చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనమా చూడండి. తిమోతి మొదటి పత్రిక సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు అని. మనమంటే మనమేనయ్యా. మనమంటే మళ్ళీ దానికి నిర్వచనం ఏముంది? గోదావరి ప్రాంతంలో సువార్థికులు చెప్తా ఉంటారు, మనుషులంటే మనుషులు. అబ్బా, గొప్ప మర్మం చెప్పినట్టు చెప్తారు. మనుషులంటే మనుషులే కదా. ఆసక్తి, ఎవరికైనా సువార్త చెప్పాలి. ఇక్కడ ఏమంటారంటే మనమంటే మనమే. ఈ లోకంలోనికి ఏమీ తేలేదండి. పూతిగా పుల్ల తెచ్చినోడు ఉన్నాడా? సీపురు పుల్ల తెచ్చినోడు ఉన్నాడా? పుడుతూ తల్లి గర్భంలోంచి ఏమైనా తెచ్చిన వాడు ఒకడు ఉన్నాడా? ఎవరు లేరు. We brought nothing into this world and we can take nothing from this world. కాబట్టి లోకంలో ఉన్నంత కాలం రక్షింపబడి మనం ఏం చేయాలి? మనం గుడారవాసులుగా, పరదేశులుగా, యాత్రికులుగా మనము జీవించాలి. మన సమయాన్ని ముగించుకొని ప్రభువును మహిమపరచి మనం వెళ్ళిపోవాలి. మన పితరులు మనకు అప్పగించిన వాడు ఆచారాలు కాదు, నాట్ ట్రెడిషన్స్, మనుషుల పారంపర్యాచారాలు కాదు. కానీ మా తండ్రి, మా పితరుడు చెప్పాడు, ఇది యోగ్యమైనది, అవసరమైనది, మేము గుడారాలలో నివసిస్తాం. కావలసినంత కన్నా మనం ఎక్కువ సంపాదించుకున్న వారు ఉన్నామా? పిల్లలు వారి భవిష్యత్తు కొరకు మీరు ఆలోచన చేస్తే అది వేరే విషయం. కానీ ప్రభు మనకు అదనంగా ఇచ్చేది ప్రభు పనిలో ఖర్చు పెట్టాలి. ప్రభు కొరకు, ప్రభు పిల్లల కొరకు. దిక్కులేని విధవరాండ్రు ఉన్నారు, పేదలు ఉన్నారు, అవసరాలు ఎన్నో తీరని వారు ఉన్నారు, మందులు కూడా కొనలేని వారు ఉన్నారు. నెల వారికి 4,000 5,000 ఇంట్లో ఒక్కరికి నెలకు పెట్టాలంటే ఎవరిస్తారండి? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తారా? వాటి కొరకు మనం ఎదురు చూసేది కాదు. యాత్రా జీవితం ఎంత మనకు అవసరమో ప్రభు ఇస్తాడు. ఈ రేకాబీల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు మనం గమనిస్తున్నాం. ప్రభువును ప్రేమించేవారు, ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, యాత్రికులుగా, పరదేశులుగా మన యాత్రా జీవితాన్ని మనం సాగించుకోవాలి. పేతురు పత్రికలో ఆయన హెచ్చరించాడు, చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, అవునా, 14-16 వచనాల్లో ఏం చెప్పాడు చూడండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక
మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. తర్వాత ఏమన్నాడు? పక్షపాతము లేనివాడు తండ్రి తీర్పు తీర్చే తండ్రి అని ఆయనకు మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అన్నాడు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడపండి అన్నాడు. మీరు పరదేశులై ఉన్నంత కాలం. 2వ అధ్యాయం 11లో మళ్ళీ ఏం చెప్పాడు? చాలు మీరు ఏమై ఉన్నారన్నాడు? మీరు వారసులు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారసులు. భూమి మీద ఉన్నంత కాలం మనం ఎవరం? సింప్లీ పిల్గ్రిమ్స్. మనం యాత్రికులం, పరదేశులం, దాటిపోతున్నాం. పరదేశులము ప్రియులారా పాట పాడగలరా? మీటింగ్ రమ్మంటే మీటింగ్ వచ్చి సమాధి పాట ఇప్పుడు ఎట్ట పాడమంటారా అంటారు. సమాధి పాట కాదు, రోజు రోజు పాడుకోవాలి. మనం భూమి మీద ఎవరం? పరదేశులమే. ఆయన ఉంచితే ఉంటాం, పిలిస్తే వెళ్ళిపోవాలి. లేదు ప్రభువా, నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, చక్కబెట్టుకోవాలి, ఇప్పుడే కాదు, ఇప్పుడే రాను అని అనగల వారు ఉన్నారా? లేదు. అవర్ లైఫ్ హియర్ డౌన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ ఈజ్ సింప్లీ పిల్గ్రిమ్ క్యారెక్టర్. ఇది యాత్రా జీవితం. దీన్ని మనం దాటిపోకూడదు. అమితముగా ఈ లోకము కొరకు జీవించేవారుగా ఉండవద్దని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 7లో అని చెప్తున్నాడు. తగినంత మనకు, మన పిల్లలకు తగినంత మనము ప్రభువు ఇచ్చేవాడితో తృప్తి కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. పరదేశులై ఉన్నంత కాలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుందాం. రేకాబీయులను జ్ఞాపకం చేసుకుందాం. యెహోనాదాబును జ్ఞాపకం చేసుకుందాం. కేనీయులు వారిలోంచి వేరుపడ్డారు, ప్రత్యేకంగా జీవిస్తున్నారు. బయలు సంబంధమైన వాటికి వారు వ్యతిరేకులుగా జీవించారు. ప్రభు పిల్లలను సరి అయిన ఆరాధనలో వారు చక్కగా నడిపించారు. సత్యాల్లో వారు చక్కగా నడిపించారు. వాక్యానికి విధేయత చూపించిన ప్రజలుగా వారు. మా సంఘ పెద్దలు, దైవ సేవకులు చెప్పినట్టే మేము చేస్తాం. మా గృహ యజమాని చెప్పినట్టే మేము చేస్తాం. మా తల్లి చెప్పినట్టు మేము చేస్తాం. ఉన్నారా పిల్లలు? మన కుమారులు, మన కుమార్తెలు. కొన్నిసార్లు మన కుటుంబాలపైన సాతానుడు దాడి చేస్తాడు. చాలా భయముతో, వణుకుతో మనం జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరించవలసినప్పుడు తప్పకుండా మనం హెచ్చరిక చేయాలి. మన పిల్లలు మనల్ని ఇష్టపడకపోవచ్చు, అయినా సరే సంగతిగా చెప్పాలి. నీ ప్రవర్తన సరిగా లేదు, ఇది నీకు తగదు, దీని ద్వారా నువ్వు మంచి సాక్ష్యం సంపాదించుకో. దైవ భయం కలిగి దీన మనసుతో నీవెంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కొన్ని చోట్ల సంఘాల్లో మగపిల్లల్ని మించి ఉంటున్నారు ఆడపిల్లలు. అంటే ఆడపిల్లలు అందరూ అట్లా ఉంటారని కాదు, హద్దు మీరి విచ్చలవిడిన ప్రవర్తన. దేన్ని బట్టి మనం హెచ్చరిక పొందుదాం. మా పితరుడు చెప్పి వెళ్ళాడు, మేము నేటికి అలాగే చేస్తాం, ఇక ముందుకు అలాగే చేస్తాం. ఇండ్లు కట్టుకోం, తోటలు నాటం, విత్తనాలు చల్లం, మా కొరకు మేము సంపాదించుకోం. ఉన్నంతకాలం పరదేశులుగా, యాత్రికులుగా ప్రభువును ఘనపరుస్తూ ఆయన మహిమ కొరకై సాక్షులుగా మేము జీవిస్తాం అని వారు తీర్మానం చేస్తున్నారు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన అంటే ఏదో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. స్తోత్రార్హుడా, మహిమగల దేవా, మీ సన్నిధిలో మమ్మను సమకూర్చి, మీ లేఖనాల్లో నుండి మమ్మను దర్శించి, మీ ఆత్మ ద్వారా మాకు అందించిన ప్రతి సత్యమును మా జీవితాల్లో ఫలింపచేయమని, ముగింపు సందేశం అందించడానికి మీ దాసుని చక్కగా ఉపయోగించమని
మీ సమాధానముతో మా స్థలాలకు పంపించుమని క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి.